హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి ప్రేమ పెళ్ళి పార్ట్ 6. వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడం శివ చూసి ఆశ్చర్యపోయాడు. కానీ వైశాలి శివ స్వరానికి భయపడి శశిని తన నుండి దూరంగానే నెట్టేసింది. వైశాలి తోయటంతో అతను కొద్దిగా వెనక్కి జరిగాడు. దాంతో అతను కూడా వెనక్కి తూరుతూ కింద పడ్డాడు. వైశాలి కళ్ళు పెద్దవి చేసుకొని వెంటనే శశిని పట్టుకోవడానికి చేయి చాచింది. కానీ ఆమె అతన్ని పట్టుకోలేకపోయింది. మామూలుగా అయితే తనను తాను పట్టుకోగలిగితే శశి వైశాలిని మళ్ళీ తోయడం వల్ల అలా జరిగేది కాదు. అతను వైశాలితో కింది పడిపోగా అనుకోకుండా వారి పెదవులు తగిలేశాయి. శశి కింద వైశాలి పడిపోవడం చూసి శివ కూడా అతనిని కాపాడడానికి ముందుకు పరిగెత్తాడు. కానీ అంతకుముందే ఈ సంఘటన జరిగింది. శివ వారి వైపు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు వారి అనుకోని ముద్దును చూసి అతను కళ్ళు పెద్దవి అయ్యాయి. అతని కేక వేస్తూ తన చేతులతో కళ్ళు మూసుకుని అయ్యో అని అంటాడు. ఈ సంఘటనతో ఆశ్చర్యకి గురైన వైశాలి శశి ఒకరినొకరు చూసుకుంటుండగా వైశాలి శివ స్వరం విని శశి పైనుంచి వేగంగా లేవటానికి ప్రయత్నించింది. శశి కూడా లేవబోయాడు. కానీ వేగంగా లేవడం వల్ల అతని నడుముకు దెబ్బ తగిలింది. దాంతో అతను లేవలేకపోయాడు. శివ వెంటనే తన కళ్ళుపై నుంచి చేతిని తీసివేసి శశికి సహాయం చేయడానికి చెయ్యి చాచాడు. కానీ అతను అలా చెయ్యకముందే వైశాలి అతని చేతిని పట్టుకొని జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. వైశాలి వైపు శశి చూడగా ఆమె కన్నురెప్పతో పాటు ధైర్యం కూడగట్టుకొని అతనికి సహాయం చేసింది. శశి లేచి నిలబడగానే శివ కళ్ళు శశి చేతిపై పడ్డాయి. అతను వెంటనే శశి వద్దకు వచ్చి అన్న ఏమైంది అని అడిగాడు. శివ ఆమె దగ్గరకు రాగానే వైశాలి శశి చేతిని వదిలి 2 అడుగులు వెనక్కి వేసింది. కట్టు చూస్తేనే తీవ్రంగా గాయమైందని తెలుస్తుంది. ఆయన నువ్వు నాకు చెప్పలేదు. అప్పుడు శివ మనసులో అనుకొని అందుకేనా నువ్వు ఇంటికి రావటం లేదు అని అన్నావు. శశి శివ శాంతిపరిచి శాంతించు అని చెప్పాడు. శివ వెనక్కి తిరిగి వైశాలితో గురువుగారు మీరు ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు అని అన్నాడు. వైశాలి ఆ మాటలకి కంగారు పడింది. శివ వైశాలి వైపు చూసి అన్నయ్యకు గాయమైందని చెప్పడానికి నన్ను ఒక్కసారి కూడా పిలవాల్సిన అవసరం నీకు కూడా అనిపించలేదా అని అడుగుతాడు. ఇంత రాత్రి పూట తను శశితో ఉండి అనుకోకుండా ముద్దు పెట్టుకుంటే శివ తనను నిందిస్తారని వైశాలి అనుకోలేదు. కానీ శివ శశి గురించి ఆందోళన చెందుతూ కోపంతో రగిలిపోతున్నాడు. వైశాలి కొంచెం తడబడింది. కానీ శివ తన చేతిని చూపిస్తూ ఆమెను మౌనంగా ఉండమని శశి నేను సైగ చేశాడు. నేను మీ స్నేహాన్ని చూశాను. ఇప్పుడు ఏమి మాట్లాడకు. మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు ఏమీ మాట్లాడలేదు కదా అని అన్నాడు. శివ ముఖం చిట్లించి అయితే ఏంటి, మీ ఇద్దరికి మీ సమస్యలు ఉన్నాయి. కానీ ఆమె నా స్నేహితురాలు, ఆమె నాతో చెప్పాలి అని అన్నాడు. మీరిద్దరు భిన్నమని విన్నా. మళ్ళీ వైశాలి వైపు చూశాడు. వైశాలి కళ్ళు అతని కళ్ళను కలిశాయి. వైశాలి వెంటనే తడబడి చూపు పక్కకు తిప్పుకుంది. శివ అపార్థం చేసుకుంటాడేమో అని శశికు ఆందోళనగా అనిపిస్తుంది. శశి అంతా స్పష్టం చేస్తూ శివ నీకేమనిపిస్తుంది చెప్పు అని అన్నాడు. శివ శశి మాటలు అర్థం చేసుకొని అన్న నాకు ఏమీ అనిపించడం లేదు. నువ్వు ఇప్పుడు నాతో పాటు ఇంటికి రా అని అన్నాడు. శశి కొంచెం సతాయిస్తూ కానీ శివ దయచేసి నిశ్శబ్దంగా నడవండి. శశి శివ ముందు ఏమీ మాట్లాడలేక తలదించుకున్నాడు. అప్పుడు శివ వైశాలి వైపు చూసి మరియు టీచర్ మీరు కూడా మాట్లాడండి, నేను తర్వాత క్లాస్ తీసుకుంటాను అని అన్నాడు. వైశాలి కానీ నేను నీకు ఎలా ఉండగలను అని అడిగింది. శివ చిరాకుగా ముఖం పెట్టి నువ్వు కాళ్ళతో కారు ఎక్కు. కారు ఎక్కడ ఆగితే అక్కడ దిగి ఇంటికి వెళ్ళిపోతావు. అసలు ఎలా వచ్చావు? నువ్వు నోరు మూసుకుంటే చాలు. నాకు చాలా కోపంగా ఉంది. ఫోన్ చేసి కానీ మెసేజ్ కానీ చెప్పొద్దని మా అన్నయ్య నీతో చెప్పాడా? ఆ మాటలకి శశి ఆశ్చర్యంతో శివ వైపు చూడటం మొదలుపెట్టాడు. కానీ వైశాలి అమాయకపు ముఖం పెట్టి సరే అని అంటుంది. ఇప్పుడు శివ
ముఖం చూపించి. కానీ నేను నీకు అన్ని తర్వాత చెబుతాను. పైగా ప్రస్తుతం నేను నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నాను అని చెప్పాడు. శశి శివ వైపు చూస్తాడు. అప్పటికి రాత్రి 2 గంటలైంది. శివ చెప్పింది నిజమే. గత రోజు శశి వైశాలిని ఆమె హాస్టల్ దగ్గర దింపినప్పుడు రాత్రి 12 గంటలు అయింది. అప్పుడు కూడా అక్కడ ఒక వింత నిశ్శబ్దం నెలకొని ఉంది. శివ చెప్పింది నిజమేనని శశి కూడా అనిపించింది. వైశాలి ఏమీ మాట్లాడలేక తల అడ్డంగా ఊపింది. శశి ముందుకు కదిలాడు. కానీ నొప్పి ఇంకా ఉండటంతో అతను సరిగ్గా నడవకుండా కింద పడతాడు. కింద పడటం వల్ల అతని వీపుకు మళ్ళీ గాయమైంది. అది ఇంకా నొప్పి పడుతూనే ఉంది. శశి తడబడుతూ నడవడం చూసి శివ అతనికి ఆశ్రయించి అతనితో పాటు నడవడం మొదలుపెట్టాడు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి వైశాలి నవ్వి శశి కోసం మందులు సేకరించడం మొదలుపెట్టింది. శివ, శశి మరియు వైశాలితో కలిసి మందులు తీసుకువచ్చారు. అప్పుడు శశి శివ వైపు చూసి నా సోదరుడు నాన్న అయ్యాడనిపిస్తుంది అని అన్నాడు. ఆ మాటలకు శివ నవ్వి నేను చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాను. కానీ నీకు ఇప్పుడే తెలిసింది. దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా అని అన్నాడు. శశి నవ్వి తలూపి అవును. వైశాలి నాతో ఇలా ఉండటం చూసి నువ్వు ఏ ప్రశ్నలు అడగలేదు. పెళ్లి ప్రస్తావన కూడా తీసుకురాలేదు అని అన్నాడు. శివ బాధపడి ప్రశ్న ఎక్కడ మొదలు పెట్టాలో నీకు తెలియడం లేదు. కానీ అతని అభిరుచి భిన్నమైనది. అది నాకు బాగా తెలుసు. అలా ఉండటం వల్ల ప్రయోజనం ఏం లేదు. మీకు ఆ టీచర్ నచ్చాడా అని అడుగుతాడు. కానీ అప్పుడు శివ తన ప్రశ్నకు తానే సమాధానమిస్తూ తనలో తాను ఇలా అనుకున్నాడు. నేనే ప్రశ్న అడుగుతున్నాను. మా అన్నయ్యకి ఏది ఇష్టం అయితే అదే నేను చెయ్యగలను. ఈ వ్యవహారం అంతా ఆ పరీక్ష మీద ఆధారపడి ఉంది. ఆ పరీక్షలు మార్చగల మందు ఏదైనా అందుబాటులో ఉందా అని అడుగుతాడు. శివ మాటలు విన్న తరువాత శశి కళ్ళు చిట్లించి ఏం మాట్లాడుతున్నావు? ఏ పరీక్ష ఏమిటి? ఈ రోజు కూడా నువ్వు పరీక్ష గురించి ఏం చెప్పావు? పరీక్ష అంటే ఏమిటి అని అడిగాడు. శివ శశి వైపు చూసి దీనంగా అన్నాడు. సోదరా, నువ్వు పుస్తకాలే కాకుండా మిగతా ప్రపంచం గురించి కూడా జ్ఞానం సంపాదించి ఉంటే అప్పుడు ఈ పరీక్ష అర్థం ఏమిటో నీకు బాగా తెలిసి ఉండేది అని అంటాడు. శశి దాపరికాలు లేకుండా సూటిగా చూసి ఇలా అడుగుతాడు. పాపం శివ, బంగారు దేవత అనుకొని నీ హృదయాన్ని ఇస్తున్న ఆ దేవత శివ ఇంకా ఏదైనా చెప్పకముందే వైశాలి వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చి శశితో నాకు ఎర్ర పలక కనిపించడం లేదు. మీరు దాన్ని ఎక్కడైనా పెట్టారా అని అడిగింది. శశి మరియు శివ వైశాలి వైపు చూడటం మొదలుపెట్టారు. మొదట వైశాలి శివ తన హృదయాన్ని ఇవ్వడం గురించి చెప్పిన మాటలు విని ఇలా అనుకున్నారు. ఎందుకంటే అలాంటిది ఏమీ జరగలేదు కాబట్టి. వైశాలి ఏమనుకుంటుంది? కానీ వైశాలి పూర్తిగా మామూలుగానే కనిపించడంతో శశి ఊపిరి పీల్చుకొని వద్దు, మద్దులన్నీ తీసుకో. నువ్వే వాటిని సోఫా పక్కన ఉన్న బాక్స్లో పెట్టావు కదా అని అన్నాడు. వైశాలి తల కొట్టుకొని అందుకే నాకు అది దొరకటం లేదు. నీ వెంటనే తీసుకువస్తాను అని అన్నాడు. వైశాలి వెళ్ళిపోయాక శివ గంభీరంగా మారి అన్న మందులు అని అన్నాడు. ఇప్పటి వరకు శివ అతనికి ఇలా మామూలుగానే గాయమైంది అని అనుకుంటాడు. కానీ ఆ మందుల పేరు విన్న తరువాత శివ ఆందోళన చెందాడు. శశి ఇలా అన్నాడు. ఏమీ లేదు సోదరా, నా చేతి మీద గాయం చాలా పెద్దదిగా ఉంది. అందుకే డాక్టర్ గాయానికి మందులు ఇచ్చారు. శివ ఆందోళనగా అన్నా ఇది పెద్దగా దయచేసి అంతా వివరంగా చెప్పు. ఏం జరిగింది అని అడిగాడు. శశి ఇంకా అబద్ధం చెప్పలేక నిజం చెప్పాడు. దాంతో శివ మరింత బాధపడి శశిని కౌగిలించుకొని అన్న నువ్వు నిన్ను ఎందుకు జాగ్రత్తగా చూసుకోవు అని అన్నాడు. నీకు ఉదయం నుంచి నొప్పిగా ఉంది. ఆ విషయం నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు. శశి ఎందుకంత కంగారు పడుతున్నావు? నేను ఇప్పుడు పూర్తిగా బాగున్నాను. రేపటికల్లా నా నడుము నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. శివ శశు మరి దూరంగా జరిగి అయినా నువ్వు నాకు ఒక్కసారి చెప్పి ఉంటే నేను మీ దగ్గరికి వచ్చి ఉండేవాడిని అని అన్నాడు. శశి ఈరోజు వైశాలి నాతో ఉంది. ఆమె నాకు చాలా సహాయం చేసింది. ఆమె నన్ను చాలా బాగా చూసుకుంది. నాకు సహాయం చేయడం కోసం ఆమె ఇంటికి కూడా వెళ్ళలేదు. ఆ మాటలకి శశి శివ సోదర కంటే ఎక్కువగా స్నేహితురాలుగా ఉండేవాడి
అందుకే శశి తన మనసులోని ప్రతి విషయాన్ని శివకు చెప్పేవాడు. అతనికి వైశాలికి మధ్య ఉన్న విషయాన్ని ఎవరి నుండి దాచాల్సిన అవసరం అతనికి ఉండేది కాదు. శశి నోటి నుండి వైశాలి గురించి పొగడ్తలు విని శివ ఆశ్చర్యపోయాడు. ఈరోజు మొదటిసారిగా శశి ఒక అమ్మాయిని, అది కూడా తనంత తాను పొగిడాడు. కానీ అప్పుడు శివ గుండె దిగులుతో నిండిపోయింది. వైశాలికి అబ్బాయిలంటే ఇష్టమైతే ఎంత బాగుండేది. కేవలం శశి దగ్గర ఉద్యోగుడిగా ఉంటేనే ఇంత బాగా చూసుకుంటుంది. ఇక అతని భార్య అయితే ఇంకెంత బాగా చూసుకుంటుంది. కానీ తను ఏం చేయగలదు? ఎంపిక అనేది ఎవరి చేతుల్లోనూ ఉండేది కాదు. శివ ఆలోచిస్తూ వైశాలి కూడా వచ్చింది. వైశాలిని చూసి శివ ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకొని, చాలా ధన్యవాదాలు టీచర్, మీరు మా అన్నయ్యని బాగా చూసుకున్నారు అని అన్నాడు. శశి కళ్ళు ఆప్యాయంగా వైశాలి వైపు వెళ్ళాయి. ఈసారి కూడా వైశాలి కూడా అతని వైపు చూస్తున్నట్లు వాళ్ళ కళ్ళు మళ్ళీ కలిశాయి. అప్పుడు వైశాలి తన చూపును పక్కకు తిప్పుకొని శివ వైపు నుండి ముఖం తిప్పుకొని, ఇది నా తప్పే అని అంటుంది. శివ, పర్వాలేదు, అందరూ తప్పులు చేస్తారు, ఇప్పుడు మనం త్వరగా వెళ్ళిపోదాం అని అన్నాడు. వైశాలి శివ వైపు చూసి ఆలోచించడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరూ అన్నదమ్ములైనా అని అనుకుంటుంది. వాళ్ళు ముగ్గురు కారులో ఎక్కి కూర్చున్నారు. వైశాలితో కలిసి వెనక సీట్లో కూర్చోవడం శశికి ఇబ్బందిగా అనిపించింది. అనుకోకుండా జరిగిన ఆ ముద్దు ఇంకా వాళ్ళిద్దరి మదిలో మెదులుతూనే ఉంటుంది. తన గురించి వైశాలి ఏమనుకుంటుందా అని అతను ఆలోచించాడు. వైశాలి కూడా అదే పరిస్థితిలో ఉంది కాబట్టి శశి డ్రైవర్తో పాటు ముందు కూర్చుండగా వైశాలి మరియు శివ వెనక కూర్చున్నారు. వాళ్ళు మొదటిసారి కలిసినప్పుడే అతని పెళ్లి ప్రస్తావన తెచ్చారు. శివ మనసులో శశి వైశాలి పెళ్లి ఆలోచనలు మెదలవుతూ ఉంటాయి. వైశాలి పెట్టిన పరీక్ష మధ్యలో ఒక స్వీట్ బేకరీ లాగా పనిచేస్తుంది. శివ ఏదో ఆలోచన ఉండగా వైశాలితో మెల్లగా, టీచర్, మీరు నాతో పాటు ఒకసారి డాక్టర్ దగ్గరికి వస్తారా అని అడిగాడు. శివ చెప్పింది వైశాలికి అర్థం కాక, డాక్టర్ దగ్గరికి ఎందుకు అని అడిగింది. శివ ఒక పేదవాడిలా ఇలా అంటాడు. మిత్రమా, నేను నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి అభిరుచిని మార్చగలనా అని అడుగుతాను. నీకు అమ్మాయిలంటే ఇష్టం పోయి అబ్బాయిల ఇష్టం కలిగేలా చేసే మందులు లేదా చికిత్స ఏదైనా ఉందా అని అడుగుతాడు. వైశాలి కళ్ళు పెద్దవి చేసుకొని తగ్గడం మొదలుపెట్టింది. శశి వెంటనే వెనక్కి తిరిగి చూసి ఏం జరిగింది అని అడిగాడు. అందుకే శివ మళ్ళీ వైశాలి చెవిలో గుసగుసలాడాడు. ఈ అందమైన ముఖాన్ని జాగ్రత్తగా చూడు. ఈ ఉగ్రమైన ముఖం వెనక ఎంత శ్రద్ధ దాగి ఉందో మనం పూర్వకంగా ఆలోచించి, ఎవరికి తెలుసు నీ అభిరుచి మార్చవచ్చు. నీ సోదరి పాట హృదయంలో ఏదైనా మార్పు మొదలవచ్చు. శివ మాటలు విన్న తర్వాత వైశాలికి దగ్గు ఎక్కువ అవ్వడం, దానితో పాటు ఆమె కళ్ళు పెద్దవిగా చేసి అప్పుడప్పుడు శశి వైపు అప్పుడప్పుడు శివ వైపు చూడటం మొదలుపెట్టింది. వైశాలికి శివ మీద అభిప్రాయం ఏ విధంగా ఏర్పడింది? ఆ స్టోరీ తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.